హలో ఫ్రెండ్స్, కూలీ సినిమా ఇప్పుడే చూసి రావటం జరిగింది. ఎలా ఉంది అని అంటే రకరకాలుగా ఉంది మాస్టర్. చెప్తా డెప్త్ రివ్యూలో చెప్తా. ముందు మీరు వట్టకాయల లాజిక్లు, వట్టకాయల ఎల్సీలు బంద్ చేయండి అనమాట. ఎందుకంటే కూలీ సినిమాకి ఎల్సీయూకి అసలు సంబంధమే లేదు. ఈ మన పార్థిబన్ సెటప్ శృతి హాసన్, మన అమెరికాను చూసుకున్నట్లయితే రోలెక్స్ వాళ్ళ అన్న, లాస్ట్లో విక్స్ ఫంక్షన్ వచ్చిండు, ఎల్సీయూ బీజిఎం ప్లే అయింది అనేటటువంటిదన్నీ కూడా ఆపేయండి. ఇంకా మనోళ్ళు ఎంత ఆకలి మీద ఉన్నారంటే సినిమా అయిపోయింది, ఎండ్ టైటిల్స్ కూడా పడ్డాయి అనమాట. నేను లాస్ట్లో ఎల్సీయూ బీజిఎం అయితే ప్లే చేశా. ఎమ్మటే అసలు అందరు నాకెళ్ళి చూసేశారు, వామ్ ఇంద్రబాబు ఇంత ఆకలితో ఉన్నారు అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగింది. సో రివ్యూలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ముందు నేను వార్కే వెళ్ళాల్సి ఉంటాయి. వార్ ప్రీమియర్స్ పెడతారు అని చెప్పి నేను టికెట్ బుక్ చేసుకోలేదు. ఈ లోపల కూలీ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి మార్నింగ్ 7కి. సో కూలీ టికెట్ బుక్ చేసుకున్నా, వార్ పెడతారంటే వెయిట్ చేయలేదు. అంటే 7కి మళ్ళీ బుక్ చేసుకుందాంలే, కూలీ క్యాన్సిల్ చేసుకుని మరి వార్ 2కి వెళ్దామని అంటే అక్కడ టికెట్లు అయితే అయిపోయింది. అందుకే 11 షోకి అయితే బుక్ చేసుకున్నా. ఈ టైంకి నేను థియేటర్లో ఉండాలి, కానీ రివ్యూలు కాబట్టి మీ ముందు మాట్లాడుతున్నాను అనమాట. సో దానివల్ల ఇప్పుడైతే వార్ 2 చూస్తా, వచ్చిన తర్వాత రివ్యూ ఇస్తా. మీరు ఎవరు నన్ను వేసుకోమాకండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు వార్ 2 వార్ 2 తర్వాత ఏదైనా అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎన్టీఆర్కి మించి నాకు ఉన్నటువంటి అభిమానం మీకు తెలియదు కాదనమాట. సో సినిమా గురించి మాట్లాడుకోవాలి అని అంటే, లోకేష్ కనకరాజు నాకు ఎక్కడ కనరాలేదప్ప. ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్లీన్గా నిద్రపోవచ్చు అనమాట. అసలు ఒక స్లాబ్ అయితే ఖచ్చితంగా ఇంటర్వెల్లా నిద్రలేము, అది మట్టి గ్యారంటీ. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ లోకేష్ మార్క్ మీకు ఎక్కడా కానరాదు. సినిమా మొత్తం మీద లోకేష్ మార్క్ కానరాదు. ఓన్లీ మన బక్కోడైతే బీజిఎం టో అని చెప్పి బీజిఎం ఇచ్చింది ఒకటే మనకైతే వినపడుద్ది. అది తప్ప సెకండ్ హాఫ్ అంతా కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్. జస్ట్ 2-3 సీన్లు లైక్ రజనీకాంత్ గారి ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఈ దేవాను తక్కువ అంచనా వేస్తావరా అన్నప్పుడు ఏ విధంగా సిగరెట్ పెట్టుకున్నట్టు చూస్తారు కదా, అదొకటి. అండ్ అమెరికాన్ ఎంట్రీ అండ్ ఉపేంద్ర ఎంట్రీ. ఇద్దప్ప సినిమాలో అయితే నాకు ఆహా అనేటటువంటి ఎలిమెంట్ కానరాలేదు. నేనేమి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, నేనేమి లో ఎల్సీయూ ఉంటేనే చూస్తా అనేటటువంటి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ కనకరాజు గారు చెప్పేశారనమాట, ఇది ఏదైతే ఉందో కమర్షియల్ మూవీ, ఎల్సీయూ ఉండదు, మీరు మ్యాక్సిమం సాటిస్ఫై అవుతారు అనేటటువంటిది ఆయన చెప్పిండు. సో నేను కమర్షియల్ మూవీ చూద్దాం, నార్మల్ మూవీ చూద్దాం, ఆల్రెడీ ట్రైలర్ కూడా బాగాలేదు కదా అని చెప్పి థియేటర్లోకి అడుగు పెడితే, ఇక రజనీకాంత్ గారి ఎంట్రీ నిజంగా అసలు విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారికి ఆ రేంజ్లో ఎంట్రీ ఇచ్చి, మన సూర్యకి ఆ రేంజ్లో ఎంట్రీ ఇచ్చి, లాస్ట్కి మన ఢిల్లీ వాయిస్ శంభో మహాదేవ అన్నప్పుడే ఓన్లీ వాయిస్తోనే గూజ్మస్ తెప్పించినటువంటి లోకేష్ కనకరాజు ఎందుకు వీళ్ళందరి ఎంట్రీలు ఇంత సిల్లీగా ప్లాన్ చేసుకుంటూ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మొట్టమొదట మన మలయాళం యాక్టర్ చూసుకున్నట్లయితే దయాల్, తన ఎంట్రీ అప్పుడైతే ఇది ఎక్కడ దిక్మాల ఎంట్రీ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు కనీసం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ విక్రమ్ సినిమాలో సేతుపతి ఎంట్రీ ఎలా ఉంటుంది, ఆటోలో నుండి బయటకు వస్తుంటే అక్కడ బక్కోడు అందుకోవడం, లోకేష్ మార్క్ ఏంటి అనేటటువంటిది మనకు క్లియర్గా కానొస్తుంది. కానీ ఆ విధమైనటువంటి ఎలిమెంట్ ఒక్కడ కూడా ఉండదు అనమాట. సరే దయాల్ ఎంట్రీ వదిలే, తన నార్మల్ క్యారెక్టర్ కూడా కాదు సినిమాలో, తనకు మంచి క్యారెక్టర్ ఇచ్చిండు, అయినా కానీ ఆ ఎంట్రీ అసలుగా నచ్చదు అనమాట. ఆ తర్వాత నాగార్జున గారి ఎంట్రీ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మధ్య లేతే వెనక చూపించారు. ఇంకా నాగార్జున గారు వెనక జుట్టు పెంచిందని ఏమన్నంటే బ్యాక్ కెమెరా పెట్టాడేనా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇక రజనీకాంత్ గారి ఎంట్రీ నాకు అంత అనిపించదు, ఆ తర్వాత దయాల్ ఎంట్రీ అనిపించదు, ఆ తర్వాత నాగార్జున గారి ఎంట్రీ అసలుగా అనిపించదు, ఉపేంద్ర గారి ఎంట్రీ ఓకే అనిపిస్తుంది అనమాట. లాస్ట్లో అమెరికాన్ అసలు ఎందుకు వచ్చినావు స్వామి, నువ్వు వచ్చినోడివి, నీ ఫ్రెండ్ నాడు ఎవడో చంపేసిండు, వాడిని వేసేయాలి కదా, వాడి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి వాడితో చేతులు కలిపి నువ్వు నాతో పని చేయంటాడు. అసలు బబ్బా లోకేష్ గారు ఏంది ఇది అంటే ఏంది ఏదనంటే ఫ్లాష్ బ్యాకేనా. ఇప్పుడు ఫస్ట్ ఏమో మన సైమన్ నాగార్జున చూసి మన రజనీకాంత్ చూసి భయపడతాడు, ఎందుకు భయపడుతున్నారంటే ఫ్లాష్ బ్యాక్. లాస్ట్కి ఏమో అమెరికాన్ చంపడానికి వస్తారు అనమాట, మళ్ళీ ఆయన చూసి భయపడతాడు, ఎందుకు భయపడుతున్నారంటే ఫ్లాష్ బ్యాక్. ఇది ఎలా ఉందంటే మన శివం సినిమాలో రాముని చూసి అందరూ భయపడుతుంటే ఎందుకు భయపడుతున్నారా అంటే ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేశారు అనేటటువంటి ఫీలింగే కలిగింది. విషయం ఏంటంటే ఏదన్నా కానీ ఫ్లాష్ బ్యాక్ అని చెప్పి మన లోకేష్ కనకరాజు గారు సినిమా మొత్తం మీద మనకు రుద్దిండు, కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ను కూడా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయింది అనమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ చూపి లేదా ఒక 20 మినిట్స్ చూపి ఈ విధంగా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఈ ఫ్లాష్ బ్యాక్లు ఇదే. సో అదంతా కూడా మనకి రజనీకాంత్ గారు నోటితో చెప్పిస్తారు అనమాట, మళ్ళీ దాపెడతాడు. సో ఇంకా ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది, ఇంకా ఫ్లాష్ బ్యాక్లో మనకు టచ్ చేయడు అనేటటువంటి మన మైండ్లో ఫిక్స్ అయి కూర్చుంటాం. మళ్ళీ లాస్ట్కి అమెరికాన్ ఎంట్రీ ఉంటుంది, అక్కడ కూడా ఫ్లాష్ బ్యాక్ తీసిండు. ఇదేంది నువ్వు ఏదన్నా కానీ ఫ్లాష్ బ్యాక్ అయినా, ఇక్కడ అమెరికాన్ భయపడుతుందంటే ఫ్లాష్ బ్యాకే, నాగార్జున గారు భయపడుతుందంటే ఫ్లాష్ బ్యాకే, ఉపేంద్ర గారు రజనీకాంత్ ఎందుకుంటే ఫ్లాష్ బ్యాక్, అసలు నువ్వు ఎందుకు బక్కలతో పంటే నేను ఫ్లాష్ బ్యాక్. సో అన్నిసార్లు ఫ్లాష్ బ్యాక్ అని రుద్దినప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ అయినా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఆ ఫ్లాష్ బ్యాక్ అయినా ప్రాపర్గా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఈ విధంగా రజనీకాంత్ గారు ఇలా ఉండేవాడు, ఇంత పవర్ఫుల్, ఒక దెబ్బతో ఎంతమందిని చంపుతాడు, తను తెలుసుకుంటే ఏదైనా చేయగలడు అనేటటువంటిది ప్రాపర్గా మనకు చూపించవచ్చు కదా. అలా చూపించలేదు. ఈ విషయంలో కూడా నేనైతే కంప్లీట్లీ డిసప్పాయింట్ అయిపోయినా. మీరు ఎల్సీయూ లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయ్యారేమో, నేనైతే ఫ్లాష్ బ్యాక్ సరిగ్గా చూపించలేదు అని చెప్పి 100% డిసప్పాయింట్. ఆ లోకేష్ మార్క్ అయితే అసలుకే కనరాదు ఫ్రెండ్స్. సినిమా స్టోరీ లైన్ అనేటటువంటిది నేను ఆల్రెడీ ట్రైలర్
చూస్తే మీకైతే అర్థమైతే నేను ట్రైలర్ రియాక్షన్లో కూడా చెప్పాను అనమాట. గోల్డ్ స్మగ్లింగ్ మన నాగార్జున మరియు దయాలు చూసుకున్నట్లయితే గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ వీళ్ళు గోల్డ్ స్మగ్లింగ్ చేసి ఎంతైతే సంపాదించారో అక్కడ ఉన్నటువంటి కూలీలందరూ బ్లడ్ అయితే తీసుకుంటారు అనమాట. ఎందుకు తీసుకుంటారు? వాళ్ళ హార్ట్ ఉంటుంది కదా, ఆ హార్ట్ని వేరే విదేశాలకి అమ్ముకొని దాని ద్వారా డబ్బులు అయితే చేసుకుంటారు. దాంట్లో అయితే మన నాగార్జున గారు ఒక మెట్లో ఉంటాడు అనమాట. సో వాళ్ళందరినీ బ్రేక్ డౌన్ చేద్దామని చెప్పి మన పోలీస్ ఆఫీసర్లు తేవకో కానిస్టేబుల్ పంపడం, వాళ్ళు చావటం, తేవకో కానిస్టేబుల్ పంపడం, వాళ్ళు చావటం. సో అన్ఫార్చునేట్లీ మన ఆల్రెడీ చెప్పే కదా, నేను మీకు ట్రైలర్లో చెప్పాను, మళ్ళీ స్టోరీ రివీల్ చేస్తున్నా చెప్పి నన్ను అన్నమాకంటే ఆల్రెడీ సత్యరాజ్ గారు చూసుకున్నట్టయితే ఒక ఇన్వెన్షన్, ఒక మిషన్ కనిపెడతాను అనమాట. అవసరమైంది ఆ మిషన్ని, అవసరమైన తర్వాత తన తీసుకెళ్తారో, తర్వాత తన డెత్ అయితే జరిగింది అనమాట. తనకి 3 కూతుర్లు, శృతి హాసన్, ఇంకో 2 క్యారెక్టర్లు ఉంటారనమాట. సో మన రజనీకాంత్ గారు సత్యరాజ్ చూసుకున్నట్టయితే బెస్ట్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ ఎందుకు చంపారు అనేటటువంటి కథ ద్వారా సినిమా అయితే ముందుకెళ్ళిద్ది. ఆ తర్వాత తన ప్రాంతానికి ఎంటర్ కావటం, దయాన్ కలవటం, సైమన్ కలవటం, ఈ విధంగా అమీర్ ఖాన్ కలవటం, సో లాస్ట్కి అయితే క్లైమాక్స్ ఇచ్చాడు. ఇది అనమాట సినిమా మొత్తం మీద. స్టోరీ అనేటటువంటిది చాలా చాలా సింపుల్. స్టోరీ ఏం ఉండదు, ఏ సినిమాలో అయినా సరే స్టోరీ నార్మల్గా ఉంటుంది. కానీ డైరెక్టర్ చేసేటటువంటి మ్యాజిక్ ఇంపార్టెంట్. మన డైరెక్షన్ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం, మన లోకేష్ కనకరాజు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా నిజంగా నిరుత్సాహంతోనే బయటకు వస్తారనమాట. నేనే చెప్తున్నాను కదా, థియేటర్లో నా పక్కన చాలా మంది కూర్చున్నారు, వాళ్ళంతా కూడా చిన్న ఫేస్లో ఒక స్మైల్ లేదు, అరే మనం ఒక సూపర్ సినిమా చూసామని అనేటటువంటి స్మైల్ అయితే మిస్ అయ్యి బయటకు వచ్చేస్తున్నారనమాట. ఈ సినిమాలో బాగా న్యాయం చేసింది అయితే నిజంగా హీరో ఎవరు అంటే నేను రజనీకాంత్ అంటే అసలు ఒప్పుకోను, ఓన్లీ మన పక్కోడే. నిజంగా పాపం అంటే కానీ కొడతా అంటున్నట్టుంది, నేను మంచి బీజిఎం ఇస్తానంటే హే వద్దు, ఇక్కడ నువ్వు స్లో చేయి. ఈ బీజిఎం అంతా కూడా ఫ్లాష్ బ్యాక్లో మన రజనీకాంత్ గారి వింటేజ్ లుక్ వస్తుంది, దానికోసం దాపెట్టు నువ్వు అన్నట్టు తను బలవంతం చేసినట్టే ఆ బీజిఎం అంతా నొక్కి పెట్టారా అనేటటువంటి ఫీలింగ్ అయితే తప్పకుండా కలిగిద్ది. నిజం చెప్తున్నా, బీజిఎం సూపర్, కానీ సరైనటువంటి శీలంలో పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది అనమాట. అండ్ మోనికా సాంగ్, అసలు పూజా హెగ్డే అని పెళ్లి చేసుకోవడానికి వచ్చింది అరవకుండా పెళ్లి చేసుకొని దొబ్బేయాలి, కానీ వచ్చి మోనికా స్టెప్లు ఎందుకు వేసింది, వచ్చి ఆ పొట్టేంత ఎందుకు డ్యాన్స్ చేసింది అనేటటువంటిది ఒక్కటి అర్థం కాదు. ఇప్పుడు పెళ్లి కూతురు ఎక్కడైనా ఐటమ్ సాంగ్ అవుతుందా భయ్య, దానికి కూడా లాజిక్ లేదు. ఈ సినిమాలో మాట్లాడాలంటే చాలా వాటికి లాజిక్లో అనమాట. ఆ లాజిక్ లేకుండా ఇల్లాజికల్ సీన్ అన్ని కూడా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. మన రజనీకాంత్ గారు ఫ్లాష్ బ్యాక్లో చూసుకున్నట్లయితే వాళ్ళంతా కూలీలాగా వేరే దేశానికే వెళ్ళారంట. అక్కడ చూసుకున్నట్లయితే ఒక 100 మందిని చంపి సముద్రంలో వేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఆ పోలీస్ ఆఫీసర్ చేస్తుంటే అప్పుడు వాళ్ళందరినీ కూడా చంపేస్తారంట. అప్పుడు 400 మందిని రిటర్న్ పంపించేసి 100 మందిని కాపాడడం కోసం ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ ఏదో ముందే చేస్తుంటే అందరూ సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయారు కదా, దీనివల్ల దాదాపు 20 మంది మిగలటం ఏంది, 60 మంది చచ్చిపోవడం ఏంది అనేటటువంటి లాజిక్ అసలుకే అర్థం కాదనమాట. ఈ విధంగా ఫస్ట్ టైం మన లోకేష్ కనకరాజు ప్రతి వర్క్ కూడా బ్రిలియంట్ వర్క్ అనమాట. ఖైదీ అయి ఉండొచ్చు, మాస్టర్ అయి ఉండొచ్చు, తన యొక్క బ్రిలియన్స్ ఏంటి అనేటటువంటిది మనకి క్లియర్ కట్గా కానిస్తుంది. కానీ ఇందులో అయితే తను లాజిక్ మిస్ అయ్యిండు, తన వర్క్ మిస్ అయ్యిండు, అంటే తన యొక్క మార్క్స్ అన్నింటినీ కూడా ఇందులో మిస్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. మంచి ప్రొడ్యూసర్ అయితే దొరికారు, సన్ పిక్చర్ వాళ్ళు చూసుకున్నట్టయితే భయంకరమైనటువంటి డబ్బులు ఉన్నాయి. నీకు ఏ క్యారెక్టర్ కావాలి చెప్పు, ఇటు అమీర్ ఖాన్ దింపుతాం, రజనీకాంత్ దింపుతాం, ఉపేందర్ని దింపుతాం, ఇటా ఈ కావాల్సినమైనటువంటి అన్ని క్యారెక్టర్లు దింపుతూ నువ్వు జస్ట్ సినిమాది చాలు అని చెప్పి తను ఏమన్నా బలవంత పెట్టారా అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలిగిందనమాట. వీటన్నిటికీ తగ్గట్టు ప్రతి ఒక్క క్యారెక్టర్ వస్తుంటే ఇంకొద్దిగా మనకి క్యూరియాసిటీ పెరిగింది, ఏమో ఎల్సీ ఉందేమో అనేటటువంటి క్యూరియాసిటీ పెరిగింది. అలాంటిదైతే అసలుకే లేదు. అండ్ మన లోకేష్ కనకరాజు ఏం చెప్పిందంటే ఇంటర్వెల్ మిస్ కామాకన్నాడు. ఇంటర్వెల్ కూడా నాకైతే అంత గొప్పగా అయితే అనిపించలేదు అనమాట. అంటే జస్ట్ మన కల్కి సినిమాలో ఒక గ్లిమ్స్ ప్లే అయ్యేది కదా, సూర్యపుత్ర వైకత్త కర్ణ అన్నప్పుడు జుమ్మని ప్లే అయినట్టు, మన నాగార్జున గారు వీళ్ళు ఎక్కడో చూసినా అన్నప్పుడు జుమ్మని ఒక చిన్న ఏదైతే ప్లే అయితే అది కూడా బ్లాక్ అండ్ వైట్లో ఇదైతే నాకు కూడా అంత ఎలివేషన్ అనిపించలేదు అనమాట. సో ఇంటర్వెల్ అంత అనిపించలేదు. క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా సిల్లీగా ఉంటుంది. నిజంగా అమీర్ ఖాన్ ఎంట్రీ నేను ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి ఆ రేంజ్లో ఉంది, కానీ తన యొక్క క్యారెక్టర్ ఎమ్మటే అంతలేపి ఇంత దింపిండి అనమాట. సొత్తనట్టయితే ఓ అని లేస్తుంది, వామో అమీర్ ఖాన్ వచ్చిండి, ఇక రజనీకాంత్కి అమీర్ ఖాన్కి భయంకరమైనటువంటి ఫైట్ ఉంటుంది. ఇంకేంది రా అంటే వస్తాడు, నువ్వు కూలీవి కదా అంటాడు, అయిపోయాడు. ఇదే సినిమా అంతా ఇదే. మీరు చూడండి, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయిన దాకా ఇదేటటువంటి ఎలిమెంట్తో అలా ముందుకు తీసుకెళ్ళండి. కానీ ఆయమన్నటువంటి ఒక్క సీన్ కూడా లేదు. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఆనియన్స్ కూడా తెచ్చుకోలేదు. ఇంక ఈ సినిమాకి ఆనియన్స్ కూడా ఇచ్చి దండ కాబట్టి ఒక ఆనియన్ ఎత్తా ఫ్రెండ్స్. ఇదనమాట. మీరు వెళ్ళండి, మీరు కూడా చూడండి, మీ రివ్యూ ఏంటి అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. నేను ముందే చెప్తున్నాను, నేను లోకేష్ కనకరాజు గారికి, రజనీకాంత్ గారికి, అనిరుద్ధికి నేను పిచ్చ ఫ్యాన్. వాళ్ళ సినిమాలకు నేను నెగిటివ్ రివ్యూ ఇస్తానంటే మీరు అర్థం చేసుకోవాలి. బాయ్ బాయ్, నమస్కారం.